జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చూసాం ఎట్లా ఉందనేది. ఇప్పుడు మాట్లాడితే సింహాలు సింగిళ్ళు చెప్తుంటారు కదా వీళ్ళ మంత్రులు వాళ్ళ నాయకులందరూ. ఆ సింహం సింగిల్గా వెళ్ళాలి కదా మరి. ఎలా ఎవరు లేకపోయినా కానీ నిజంగా నువ్వు ఇది మంచి చేస్తుంటే చూసాం. ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే వెంటనే నేనేదో మంచి చేశాను, నన్ను ఎందుకు ఓడగొట్టారను ఏదేదో వాళ్ళకి పెద్ద పెద్ద మాటలు, పాపం ప్రజలను కూడా పెద్ద పెద్ద మాటలు అన్నాడు. మరి ఇవన్నీ అన్నప్పుడు నువ్వు ఇలా ఒక్కడో కూర్చుని పోరాటం చేయాలి నువ్వు. నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటిది సక్రమంగా లేకపోతే లేదు చెప్పావు కదా, నాకంటే పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, ఆ హామీలను ఏ రకంగా తీరుస్తారన్నావు కదా. ఆ హామీలు ఏ రకంగా తీరుస్తారో తీర్చలేరా అనేది నువ్వు ఎలా మాట్లాడగలగాలి అక్కడ. వాటి మీద ఏం లేకుండా ఒకరోజు వచ్చాను నల్లకండ వాళ్ళు కప్పుకుని అరిసి వెళ్ళిపోయి బయటికి, రేపొద్దున ఢిల్లీ పోతా అంట. ఏం చేస్తావు ఢిల్లీపోయి ఏం చేయగలిగింది నువ్వు? నీ రాష్ట్ర ప్రజల మీద నీకు నమ్మకం ఉంటే జరుగుతున్న అసెంబ్లీలో కూర్చుని ఇదిగో ఇవి మీరు ఖచ్చితంగా హామీలు ఇచ్చారు, ఇవి జరగాల్సిందే, చేయకపోతే నేను ఎక్కడ చేస్తాను అవి చెప్పాలి. ఢిల్లీలో పోతే ఎవడు చూస్తాడమ్మా నిన్ను? ఢిల్లీ వాడికి నువ్వు ఏమైనా తెలుసా? ఢిల్లీ వాడు నీ అక్కడ ఉండే జనానికి నీ ముఖం కూడా తెలియదు కదా చాలామందికి. నువ్వు ఆడపోయి పీకేదేముంది? నిజంగా ప్రజాస్వామ్యంలో నీకు తెలిస్తే, నిజంగా ఒక రాజకీయ నాయకుడిగా ఉంటే ఎక్కడ కూర్చుని పోరాడు నువ్వు? ఈ ప్రజల కోసం పోరాడు, ఢిల్లీ ప్రజల కోసం కాదు కదా. నీకు ఓట్లేసింది నీ పులివెందులు కానీ లేకపోతే నీతో పాటు గెలిచిన 10 మందికి, ఆంధ్ర రాష్ట్రం కోసం కదా ఓట్లేసింది. అక్కడ పోయి నేను ఏది చేస్తాను? అసలు నెల రోజుల్లో గవర్నమెంట్ మీద ఎవరన్నా రాష్ట్రపతి పాలన పెడతారని ఎవరన్నా అనుకుందాం మనం కాసేపు. అసలు నిజంగా మీకు ఏం తెలుసు? మీకు ఒక నెలలోనే రాష్ట్రపతి పాలన విధిస్తారా? రాష్ట్రపతి పాలన విధించే అంత సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయా? సిగ్గుండాలి మాట్లాడతాను మళ్ళీ. అది చూడు, నిన్న చూసాం మదనపల్లిలో నీ మంత్రి నీతో పాటు గెలిచాడు కదా, అక్కడే మంత్రిలో గెలిచిన ఒక పెద్దిరెడ్డి నిర్వాహకం చూసాం కదా, సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టించాడు. ఇవన్నీ నీ కింద పెట్టుకుని నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఇవాళ సక్రమంగా లేదు, నెల రోజుల్లో వీళ్ళు ఏదో చేస్తున్నారు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, వీళ్ళు పనికిరారు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, రాజకీయ నాయకుడు అనుకుంటున్నప్పుడు దానికి అనుగుణంగా నీ ప్రవర్తన కూడా ఉంటే ప్రజలు మెచ్చుతారు. లేకపోతే ప్రజలు ఏం చేస్తారనేది మళ్ళీ రేపు రానున్నటువంటి 29లో కనిపిస్తుంది. ఇలాంటి నాయకుడు మనకు అవసరమా ఆంధ్ర రాష్ట్రంలో? ఒకసారి మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రజలను కోరుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చామో కూటమి తరపున 100% నెరవేరుస్తాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ ఆవరణలో మాట్లాడే విధానం చూస్తుంటే ఇంకా ఆయన ఏదో ముఖ్యమంత్రి అనే అనుకుంటున్నట్టుగా భావించాల్సి వస్తూ ఉంది. రేపేదో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను అని. నువ్వు ఢిల్లీ వెళ్తే ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిగ్గుతో తలంచుకునే పరిస్థితిని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన తగ్గట్టుగా కూడా నాయకుల్ని చూస్తూ ఉంటాం. మరి నిన్న చూసాం వారి యొక్క శాసన మండలి అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే గత చరిత్రను చూసుకుంటూ వస్తే ఎప్పుడూ కూడా ఒక రౌడీ గూండా ముద్రతో వచ్చినటువంటి వ్యక్తి ఈ లేళ్ల అప్పిరెడ్డి. ఒక గూండాయిజం అనే మార్కుని, ఒక ముద్రని వేసుకున్నటువంటి వ్యక్తిని మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనకి, అతని స్వభావానికి తగినటువంటి వ్యక్తి అని చెప్పేసి మళ్ళా నిన్న వారిని ప్రతిపక్ష నాయకుడిగా వారి పార్టీ తరపు నుండి ఎన్నుకోవటం ఇంతకన్నా దుర్మార్గం ఉండదు. ఇలాంటి వ్యక్తులను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అతని మనసు మార్చుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమి కావాలో అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రశ్నిస్తే అప్పుడైనా సరే ప్రజలు గౌరవిస్తారు తప్ప ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను, పోలీస్ ఆఫీసర్ని బెదిరించడము, రెవెన్యూ ఆఫీసర్లను బెదిరించడము, కక్ష సాధింపులను చేసే విధంగా చేస్తే ఇక కనుమరుగైపోతాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి ఢిల్లీలో ధర్నా చేయడానికి బయలుదేరారు. అసలు రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత అవసరం ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? రాష్ట్రపతి పాలన పెట్టాలంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజావేదిక కూల్చి సింబాలిక్గా చెప్పారు, ఈ రాష్ట్రంలో నా నియంత పాలనలో అన్ని వ్యవస్థలను కుప్పకూల్చడానికి రెడీ అయ్యాయని చెప్పేసి ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చారో ఆ రోజునే రాష్ట్రపతి పాలన పెట్టాలి. నీ హయాంలో 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజున ప్రజాస్వామ్యం కూని ఎవరి రోజున ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతూ ఉన్నాం.
నువ్వు, నీ అనునాయులు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయిలో ఉన్న నీ కార్యకర్తలు సైతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, భూముల్ని, ఇసుకని, మైనింగ్ని అన్నీ దోచుకుంటూ ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలా? నీ బాబాయ్ చంపిన వాళ్ళని పక్కన తిప్పుకున్నావు కదా, నీ సొంత చెల్లెలు అడుగుతుంది కదా, ఢిల్లీలో ఎప్పుడైనా బాబాయ్ని చంపినందుకు ధర్నా చేసావని అడిగింది కదా, ముందు షర్మిల గారికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజైనా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, రైల్వే జోన్ కావాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజైనా నువ్వు ఢిల్లీలో చేసావా, ధర్నా చేసావా, ఢిల్లీలో అడిగావా? ఈ సందర్భంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి, నీకు ఈ రాష్ట్రంలో చోటు లేదు. నీ నీడ కూడా ఈ రాష్ట్రానికి అరాచకం, అరిష్టం. నీ ఫేస్ చూసినా, నీ మొహం చూసినా, నీ మాట విన్నా, నీ రూపు చూసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగదు. అందుకే నిన్ను తరిమి కొట్టారు. ఇంకా నీకు సిగ్గు లేకుండా నువ్వు వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీ వెళ్తామంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదని చెప్పుకుంటా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఏ విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఆ విమర్శలు దేనికి చేస్తున్నాడో అతనికే తెలియట్లా. పదవి పోయిన, ముఖ్యమంత్రి పదవి పోయిన ఇదిలో అతనికి ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కావట్లా. మాట్లాడితే రాష్ట్రపతి పాలన అంటాడు, వినుకొండ వెళ్ళి నానా యాగి చేశాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, మీ యొక్క పరిపాలనలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? అధికారులకు స్వేచ్ఛ ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్కి స్వేచ్ఛ ఉందా? పత్రికా విలేకరులకు స్వేచ్ఛ ఉందా? నీ 5 ఏళ్ల కాలంలో ఏ రోజైనా పత్రికా విలేకరుల సమావేశం పెట్టారా మీరు? ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే విషయం? ఎంత దుర్మార్గంగా పరిపాలన చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకో. మంచిగా ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. అసెంబ్లీకి రా, అధికార పార్టీ చేసే ఏమన్నా తప్పులు ఉంటే ప్రశ్నించు, ప్రజలు క్షమిస్తారు. అంతేగాని అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ జరుగుతుంటే ఎక్కడో ఢిల్లీలో పోయి నువ్వు ధర్నా ఏం చేస్తావు? ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఢిల్లీకి ఏదో వాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఏదో మెప్పు పొందడానికి ఎవ్వరు కూడా దగ్గరికి రానేరు నువ్వు చేసిన అరాచక పాలనకి. నిన్న జరిగిన అసెంబ్లీలో జరిగినటువంటి వాతావరణం చూసినట్లయితే మీ అందరికీ కళ్ళ ముందు అర్థం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. నేను ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన కావాలి, నీకు ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు 5 ఏళ్ళు. ఒక్కసారి నన్ను నమ్మండి అన్నారు. అందరూ కలిసి 151 సీట్లు ఇచ్చారు. మరి ఆ సీట్లన్నింటినీ తీసుకొని నువ్వు ఈ 5 ఏళ్ళు ఏం చేసావంటే సర్వనాశనం చేసి మరి ప్రజలకి అందరూ కూడా చీకొట్టే విధంగా, అంటే 11 సీట్లకే నువ్వు పరిమితం అయ్యావంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ విధంగా నీ మీద వ్యతిరేకత ఉన్నారో మరి నీకు అర్థం కాదనుకుంటా. ఇంకా నువ్వు మనిషి వాళ్ళైతే ఏమైనా జంతువా? ఎందుకంటే 11 సీట్లు వచ్చినప్పుడు సరే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఈరోజు ఢిల్లీ పోతాను చెప్పి ఢిల్లీ బయలుదేరిపోతావా? ఆడ చెప్పుతో కొడతారు, ఇల్లు ఆడికి వెళ్ళు, వాళ్ళందరూ కలిసి చెప్పుతో కొడతారు. ఎందుకంటే నీ యొక్క పరిపాలన దేశం మొత్తం చూసింది. ఒక ఆంధ్ర రాష్ట్రం ఒకటి చూడాల, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది జనాభా చూడాల, దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళు చూశారు. వాళ్ళు అక్కడ చీకొట్టారు, వీడి బతుకు ఎలా ఉందా అని. వీళ్ళ నాన్న బాగా చేశాడు, ఇతను బాగా చేస్తానని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళ నాన్న 100% చేస్తే ఈయన కనీసం 2% కూడా చేయలేకపోయాడు. కాబట్టి 11 స్థానాలకు వచ్చాయి. ఢిల్లీకి పోయి నువ్వు ఏమి చేసినా ఆడ వాళ్ళేమి నీకేమి కన్సిడర్ చేయరు, నీ మాట తీసుకోరు, నిన్ను త్వరలో లోపలేస్తారు. నువ్వు ఆడే ఉంటావు, అక్కడి నుంచి అడ్డే ఉండిపో, ఇంక డ్రాబాకు. ఆంధ్ర రాష్ట్రంలో కాలు పెడితే మళ్ళీ దరిద్రం చుట్టుకుంటుంది మాకు. కాబట్టి నువ్వు దయచేసి ఢిల్లీలో ఉండు, నిన్ను ఆడే ఉండి నిన్ను శుభ్రంగా తిహార్ జైలుకో లేకపోతే ఎటు జైలు పంపిస్తారు. హ్యాపీగా ఉంది కానీ అక్కడ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.